Daily. Taste the Daily. మోంతా తుఫాను విధ్వంసం నుంచి కోలుకోకముందే ఏపీకి మరో ముప్పు వెంటాడుతోంది. ఈ నెల 19, 20వ తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది తుఫానుగా బలపడి ఈ నెల 25 నాటికి తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఏపీలోని కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే మరో 4-5 రోజుల్లో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడుతోందని తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలో చెదురుముదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అయితే ఇప్పటికి తుఫాన్లు వదిలే అవకాశం ఎక్కడ కనపడతా ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా మోందా తుఫాను ఎఫెక్ట్ కి అతలాకుతలం అయిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆ మోందా తుఫాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ కోరుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పటికీ మోందా తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్ లో నాశనమైన పంటలను ఆ రైతులు పొలాలు ఇప్పటికీ కూడా శుభ్రం చేసుకునే పరిస్థితి ఉంది. మోందా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఇప్పటికీ కూడా ఇంట్లలోకి చేరుకోలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న కేంద్రం నుంచి కూడా మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఏ రకంగా ఉంది, ఎక్కడెక్కడ ఎంత నష్టపోయారనే అంచనా కోసం కేంద్రం నుంచి బృందం వచ్చి నిన్న పర్యటించిన పరిస్థితి ఉంది. ఆ మోందా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో ఎంత పంట నష్టం వాటిల్లింది అనేది కూడా అంచనా పూర్తి అవ్వని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ మోందా తుఫాను వల్ల అతలాకుతలం అయిపోయారు. జీవితం అన్యాయం అయిపోయిన పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిన పరిస్థితి ఉంది. వేల కోట్ల రూపాయలు రోడ్డు పాలైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ మరొక ముందే మరొకసారి ఆంధ్రప్రదేశ్ కి భారీ తుఫాను ముప్పు ఉందని హెచ్చరించడంతో ప్రజలు బెంబేలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. గత కొద్ది రోజులుగా కూడా మోందా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల కోలుకోని ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలోనే మరొక భారీ దెబ్బ ఆంధ్రప్రదేశ్ కి ఉందని తెలియటంతో ప్రజలు గాని ప్రభుత్వం గాని బెంబేలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నెల 19, 20 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణులు హెచ్చరించడంతో ఒక్కసారిగా అందరూ అవాకైపోతున్న పరిస్థితి ఉంది. నోరెళ్ల పెడుతున్న పరిస్థితి ఉంది. మన బ్రతుకులు ఏందిరా బాబు అని బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఇది తుఫానుగా బలపడి ఈ నెల 25 నాటికి తీరం దాటవచ్చని అంచనా వేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాలపై దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరొక అల్పపీడనం కూడా శ్రీలంక సమీపంలో ఏర్పడనుందని తెలపడంతో ప్రజలు, రైతులు, అధికారులు భారీ తుఫాన్ల హెచ్చరికలతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా దాదాపుగా జూన్ నెల నుంచి డిసెంబర్ వరకు సాధారణ వర్షాకాలం ఉంటది. ఈ వర్షాకాలంలోనే వర్షాలు పడతా ఉంటాయి, తుఫాన్లు వస్తా ఉంటాయి. అల్పపీడన ధోరణితో భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ సంవత్సరం లేటుగా మొదలైన వర్షాలు, జూన్ నుంచి పడాల్సిన వర్షాలు లేటుగా రావటం, వాతావరణం మొత్తం కూడా భిన్న వాతావరణాలు ఈ సంవత్సరం ప్రజలు అనుభవించిన పరిస్థితి ఉంది. వర్షాకాలం వర్షాలు పడాల్సిన సమయంలో భారీ ఎండలు రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోయిన పరిస్థితి ఉంది. ఇళ్లలో నుంచి బయటకు రాని పరిస్థితి ఉంది. ఉష్ణపోతకి, ఉష్ణోగ్రతకి చాలా మంది పనులు మానుకొని ఇళ్లలోనే ఉండటంలో అతిశయోక్తి లేదు. అలాంటి నేపథ్యం నుంచి ఒక్కసారిగా భారీ తుఫాన్లు దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు పెడతా ఉంటుంటే ప్రజలు మొత్తం కూడా పంట నీటి పాలవటం, పంట రోడ్డు పాలవటం, పంట దుస్థితి చూసి ప్రజలు
రైతులు కన్నీరు పెట్టుకోవటం ఆంధ్రప్రదేశ్ ప్రజల వంతైంది. మరొకసారి ఈ నెల 19-20వ తారీఖున అల్పపీడనం ఏర్పడుతుంది. అది 25 నాటికి తీరం దాకా వచ్చిన అంచనాతో ఆ ప్రజలు మరొకసారి ఆ భారీ వర్ష సూచనతో జాగ్రత్త పడుతున్న పరిస్థితి ఉంది. అధికారులు కూడా ఈ నెల 19-20 తారీఖు తర్వాత అల్పపీడనం 25న ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు అందరూ కూడా ఆ సమయానికి ఆ వేటకు వెళ్లొద్దని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఆ లోతట్టు ప్రాంత ప్రజలు కూడా కొంచెం జాగరూకత వహించి ఉండాలని కూడా సూచిస్తా ఉన్నారు. అలాగే ఏదైతే పిడుగుపాటు కూడా పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎక్కడా కూడా గుమ్మిగూడి జనం గాని చెట్ల కింద జనం గాని ఉండకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే నిండుకొండలాగా నీటి జలాశయాలు మొత్తం శ్రీశైలం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని నాగార్జున సాగర్ నుంచి మొదలు పెట్టుకొని పులిచింతలు గాని ప్రకాశం బ్యారేజ్ గాని పోలవరం దగ్గర గాని ఇప్పటికే భారీగా నీటి కుండలాగా ప్రాజెక్టులు మొత్తం కూడా నిండి ఉన్న నేపథ్యంలో మరోసారి తుఫాన్ల హెచ్చరికతో ఇటుపక్క ప్రాజెక్టుల వద్ద కూడా భారీగా విద్యుత్ తయారు చేస్తా ఉన్నారు. నిండుకుండలాగా ఆ ప్రాజెక్టు ఉండే మరలా భారీ తుఫాన్ హెచ్చరికతో అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది ప్రాజెక్టుల వద్ద. అయితే మొత్తంగా మరొకసారి భారీ వర్ష సూచనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే బెంబేలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. సందీప్, నాగేశ్వరరావు, అంటే సుమారు ఈ అల్పపీడనం వల్ల ఏ మేరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు? ప్రస్తుతానికి మోందా తుఫాన్ ఎఫెక్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోలుకోలేదనే చెప్పాలి. ఇప్పటికి కూడా ఆ యొక్క బాధ నుంచి గాని ఆ యొక్క మోందా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఆ పనులు గాని ఇంకా పూర్తి అవ్వకముందే మరొకసారి తుఫాన్ అనే హెచ్చరికలు జారీ చేయడంతో ఆ ప్రజలందరూ కూడా అప్రమత్తతతో జాగ్రత్త వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క 19-20 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు హెచ్చరించిన నేపథ్యంలో ఇది తుఫాన్ గా బలపడి 25 నాటికి తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆ రైతులకైతే మరొకసారి భారీ అన్యాయం జరగనుందని చెప్పుకోవచ్చు. రైతులు ఇప్పటికే ఆ పంట మొత్తం కూడా కొంత మేరకు పంట పూతకొచ్చిన పరిస్థితి ఉంది. ముందస్తు పంట వేసిన ఆ రైతులకి పంట పొట్ట మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. మరికొంతమంది రైతులు కోతకు వచ్చే పరిస్థితి ఉంది. ఏదైనా రైతులకి వరుసగా 19వ తారీఖు 20వ తారీఖు నుంచి భారీ వర్షాలు మొదలయ్యి 25వ తారీఖు తీరం దాడుతుందనంటే దాదాపుగా 3 నుంచి 4 రోజులు 5 రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా రైతులకైతే ఈసారి తీరని అన్యాయం జరగనుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రహదారులు అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తుఫాన్ వల్ల రహదారులు కూడా దెబ్బతినే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలు మొత్తం కూడా అప్రమత్త చేసి అక్కడి నుంచి వారిని తరలించేందుకు కూడా ప్రభుత్వానికి భారీ ఖర్చు అవుతున్న పరిస్థితి. మోందా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఏదైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారో అక్కడ వారిని 3 రోజుల పాటు ఉంచారు. అక్కడ ఖర్చు మొత్తం ప్రభుత్వమే చూసుకున్న పరిస్థితి ఉంది. మరొకసారి ఈ తుఫాన్ ఎఫెక్ట్ లోతట్టు ప్రాంత ప్రజలను మరలా తరలించే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతి ఒక్కరికి డార్మెటరీలు కానీ ప్రజలకి దరిదాపుల్లో ప్రభుత్వ హాస్పిటల్ వద్ద గానీ ప్రభుత్వ స్కూళ్లలో గానీ వారు తరలించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరొకసారి ప్రభుత్వానికైతే భారీ నష్టం, వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లో అవకాశాలు అయితే ఉన్నట్లు కూడా మనకు అర్థమవుతా ఉన్న పరిస్థితి. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.